ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న సిపిఎం నేత నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుల పాత్ర బయటపడింది. గంజాయి బ్యాచ్ ఘాతుకంతో ఎమ్మెల్యే అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. కోటంరెడ్డి అనుచరాలు లేడీ డాన్ అరవ కామాక్షి నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు కోట్లాది రూపాయల్లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్లోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతవాసి పెంచలయ్య హత్య కేసులో టీడీపీకి చెందిన అరవ కామాక్షి, ఆమె తమ్ముడు జేమ్స్, వారి అనుచరులను పోలీసులు నిందితులుగా గుర్తించారు. ప్రధాన నిందితులకు అత్యంత సన్నిహితంగా ఉంటే టీడీపీ చోటా నేత పాత్రపైన అనుమానం ఉండడంతో పోలీసుల విచారణ సాగిస్తున్నారు. గతంలోనూ ఇతడిపై అనేక ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. కామాక్షి, జేమ్స్తో పాటు పెంచలయ్య హత్య కేసులోని మరో ఇద్దరిపైన సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు సమాచారం. అండదండలతో నేర సామ్రాజ్యాన్ని విస్తరించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నెల్లూరులోని బోడిగాడి తోటకు చెందిన కామాక్షి అధికార పార్టీ ర్యాలీలు, సభలకు ప్రజల్ని తీసుకెళ్తూ ఆ పార్టీ నేతలకు దగ్గరయ్యారు. శ్రీధర్ రెడ్డి దన్నుతో గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్గా ఎదిగిందని చెబుతున్నారు. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. నెలకు 50 లక్షల మామూలు ముట్ట చెబుతూ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు రూరల్ కల్లూరుపల్లిలో పాత వస్తువులు కొనుగోలు దుకాణం నిర్వహిస్తున్న ఆమె తన వద్దకొచ్చేవారి ద్వారా గంజాయి అమ్మిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నేర చరిత్రలకు ఆశ్రయమిస్తూ చోరీలకు పాల్పడే వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతోంది. బ్యాచ్లను నడుపుతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు పెంచలయ్య దారుణ హత్యతో కామాక్షి నేర ప్రవృత్తి వెల్లడైంది. కోటమిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆరోపణలు రావడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆయన్ను పక్కన పెట్టారు. కానీ అలాంటి వ్యక్తిని చేరదీసి చంద్రబాబు టికెట్లిచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ విషయంలోనూ కోటంరెడ్డి ప్రమేయం బయటపడగా దానిపై ఆయన రకరకాల విన్యాసాలు చేశారు. ఇప్పుడు గంజాయి డాన్ అరవ కామాక్షి సైతం ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితమనే విషయం బయటపడింది. దీంతో వీరి గంజాయి దందా వెనుక కూడా శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందనే ప్రచారం సాగుతోంది. కామాక్షి తన అనుచరులతో కలిసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.